దేవుడు మృతులలో నుండి ఆయన ఎవరిని ఎవరిని మళ్ళీ ఏసైనట్టున్నారా ఏమండి ఎవరిని ఆయన అంటే ఎవరిని యేసు ప్రభుని లేదని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అబ్బా నువ్వు ఇప్పుడు రక్షణ పొందుతావు. ఇలా విశ్వసిస్తే నీ హృదయంలో ఇలా విశ్వసిస్తే నీకు రక్షణ అట. ఇలా విశ్వసించిన విశ్వాసులు సేవకులు ఎవరు ఉన్నారా అని చెప్పండి. ఈరోజు కొన్ని చోట్లకి వెళ్తే మేము చాలా పెద్ద సేవకులం అని చెప్పేసి సువార్త ఎట్లా చెప్తున్నారు తెలుసా? దేవుడు మన కోసం భూలోకానికి వచ్చాడు, ఆ దేవుడిని మనుషులు చంపేశారు, ఆ దేవుడిని మనుషులు చంపేస్తే మన దేవుడు మూడో దినాన తిరిగి లేచాడయ్యా అంటున్నారు. ఇది నువ్వు నమ్ము బాప్తిస్మం ఇస్తారా అంటారు. అది నమ్మి వెళ్ళినటువంటి వాళ్ళు రక్షణ పొందినట్టేనా? ఏమండి మన దేవుడు ఎంత ఖచ్చితత్వం కలిగిన వాడు అంటే ఒక సున్నా అయినను ఒక పొల్లైనను తీసేయకూడదు తప్పకూడదు అని చెప్పిన ఆయన్ని నువ్వు ఎంత ఘోరంగా మార్చినావు. ఇప్పుడు విశ్వాస ప్రమాణం ఏముంది, నువ్వు సువార్త ఏం చెప్తున్నావు? ఇంతకు సువార్త ఇది, ఆ సువార్త ఇది అని చెప్పేసి కూడా బైబిల్ చెప్పింది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూడండి.